హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టచ్ డిస్ప్లే జేకే సంబంధించింది పెద్ద సైజు బిగ్ సైజ్ డిస్ప్లే 3.5 ఇంచెస్ అరౌండ్ 4 ఇంచెస్ దగ్గరలో ఉండొచ్చు. ఇది జేకే డిస్ప్లే అండ్ టచ్తో వర్క్ అవుతుంది. మన చేతితో టచ్ చేసినా సరే వర్క్ అవుతుంది. బిఎంఎస్ వచ్చేసరికి జేకే 60 ఆంపియర్, పీక్ కరెంట్ వచ్చేసరికి 80 ఆంపియర్ వరకు డిశ్చార్జ్ ఇస్తుంది. 600 మిల్లీ ఆంపియర్తో బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఈ వీడియోలో మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసరికి ఒక బిగ్ సైజ్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో బ్యాటరీలో టోటల్ వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. బ్యాటరీకి టోటల్ వోల్టేజ్ తర్వాత వచ్చేసరికి కరెంటు ఇక్కడ 0.0 కరెంట్ అనేది ఉన్నది. కరెంట్ అనేది ఇప్పుడు కాన్స్టెంట్గా ఉన్నది, అంటే బయటికి వెళ్ళడం లేదు, లేదా ఇన్పుట్ కూడా రావడం లేదు. ట్యాక్ వచ్చేసరికి 60 వోల్టేజ్, కట్ ఆఫ్ వోల్టేజ్ 67.2 వోల్టేజ్. అందుకే ఇందులో సగం వోల్టేజే ఉన్నది. ఇంకా తయారు చేసి ఇంకా ఛార్జింగ్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు కాబట్టి అందుకు మీకు సగం వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అందుకు దానికి తగ్గట్టుగా పాయింట్లు అయితే వెలిగాయి. ఒకవేళ ఫుల్గా ఉంటే ఫుల్గా అయితే ఇక్కడ పాయింట్లు అయితే చూపిస్తాయి, లేదా మీకు పర్సంటేజ్లో కావాలనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. 62% అయితే పర్సంటేజ్లో అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి జేకే గుణకు సంబంధించిన డిస్ప్లే అక్కడ నేము. తర్వాత దీంట్లో వచ్చేసరికి టచ్ డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే టచ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, బట్ ఏంటంటే అన్ని సెట్టింగ్స్ అయితే దీంట్లో చేయలేం. ఆల్మోస్ట్ బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక కస్టమర్ తెలుసుకోవడానికి కావాల్సిన అయితే స్పెసిఫికేషన్ అయితే దీంట్లో అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి చైనీస్ అండ్ ఇంగ్లీష్ 2 భాషలను కూడా నేర్చుకోవచ్చు. మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో ఉంటుంది, లేదా చైనా లాంగ్వేజ్లో కావాలంటే చైనా లాంగ్వేజ్ ఉన్నది. మరి ఇంకే లాంగ్వేజ్ అయితే లేదు. ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్, ఇక్కడ కరెంట్, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన పాయింట్లు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సెల్ యొక్క డెల్టా వోల్టేజ్ అనేది ఉంది. ఈ డెల్టా వోల్టేజ్ అనేది ఏంటంటే ప్రతి సెల్కి కూడా ఎంత వోల్టేజ్ ఉన్నది, ఆ యొక్క సెల్ నుంచి ఎక్కువ తక్కువ వోల్టేజ్ ఉండేటప్పుడు మైలేజ్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయేటప్పుడు ఎంత డిఫరెంట్ వోల్టేజ్ ఉన్నది దాన్ని క్లియర్ చేస్తుందో లేదనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి 16 లైన్లు అయితే ఉంటాయి ఈ బ్యాటరీలో. ఒకసారి 16 లైన్లు అయితే చూద్దాం. ఈ 16 లైన్లో 1 2 3 4 5 6 అలాగే రెండో నెంబర్లో 3.671 ఉంది. అండ్ ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ రెడ్గా ఉండేది, ఇప్పుడు 16 నెంబర్కి వెళ్ళింది. అంటే ఈ గ్రీను అండ్ బ్లూ అండ్ రెడ్ అనేది ఉంటుంది. గ్రీన్ అనేది సమానంగా ఉంటుంది, బ్లూ అనేది ఎక్కువగా ఉంటుంది, రెడ్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు దేంట్లో నుంచి తీసి దేంట్లో వేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బ్లూలో నుంచి తీసి రెడ్లో వేస్తున్నట్టు అని అర్థం. ఓకేనా, ఇది ఇందులో 16 సిరీస్ చూపిస్తున్నాయి. అక్కడ డిఫరెంట్ ఆ 16 లైన్లో కూడా ఎంత వోల్టేజ్ ఒకదానికి ఎక్కువ ఉంది, ఒకదానికి తక్కువ ఉంది, ఆ డిఫరెంట్ ఎంత ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది 0.001 అయితే ఉంది. ఇంకోటి దీంట్లో కనిపిస్తుంది ఏంటంటే మోస్ఫెట్ టెంపరేచర్. బిఎంఎస్లో మోస్ఫెట్స్ అనేవి ఉంటాయి. ఆ టెంపరేచర్ అనేది ఎంత ఉన్నదనేది ఇక్కడ చూపిస్తుంది, లేదా బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. బ్యాటరీ యొక్క టెంపరేచర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ అలారం అనేది ఉంది. అలారం అనేది ఏంటంటే బ్యాటరీలో ఏమైనా వైర్లు కట్ అయినా, ఎక్కువ టెంపరేచర్ వచ్చినా, సెల్స్ ఛార్జ్ అవ్వడంలో తేడా అయినా అక్కడ ఎర్రర్ కోడింగ్ అనేది పడుతుంది. అక్కడ కోడింగ్ని బట్టి అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది కూడా ఇక్కడే టైప్ చేసి చూపించేస్తుంది. మీరు ఒకవేళ రాంగ్ కనెక్షన్ ఇస్తే రాంగ్ కనెక్షన్ ఇచ్చారని, లేదనుకుంటే సెల్ ఏమైనా వైర్ తెగిపోతే వైర్ తెగిపోయిందని, అంటే ఈ నేను చెప్పిన భాషలో కాకుండా దాంట్లో ఏమైతే ఫీడ్ చేస్తారనేది అదే అయితే వస్తుంది. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం అయితే మన భాషలో అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ సెల్ వోల్టేజ్, ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత బ్యాలెన్సింగ్ ఆను, ఛార్జ్ ఆను, డిశ్చార్జ్ ఆను. బ్యాలెన్సింగ్ ఆన్ అనేది ఎక్కువ తక్కువ వోల్టేజ్లు ఉండేటప్పుడు ఏంటంటే ఆన్లో ఉంటేనే అది క్లియర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ ఆను, డిశ్చార్జ్ అనేది ఆన్ అనేది ఏంటంటే ఛార్జింగ్ ఆన్లో ఉంటేనే మీరు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ తీసుకుంటుంది. ఒకవేళ ఆఫ్లో ఉన్నది అనుకుంటే మీరు ఎలాంటి ఛార్జర్తో ఛార్జ్ చేసినా ఛార్జింగ్ అనేది తీసుకోవద్దు. డిశ్చార్జ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఛార్జింగ్ ఆన్లో ఉంటేనే అది డిశ్చార్జ్ అనేది వస్తుంది, లేదుకుంటే రాదు. మనం ఎలాంటి మిషన్లు పెట్టినా సరే ఇంకా డిశ్చార్జ్ అయితే రాదు. ఇక్కడ మళ్ళీ ఆన్ అయితేనే, లేదంటే బిఎంఎస్ అప్పుడు వరకు కూడా ఆఫ్లోనే ఉంటుంది. ఓకేనా, నేను ఒక 6 ఆంపియర్తో ఛార్జ్ చేస్తాను. ఇక్కడ మనకి కరెంట్ ఎంత ఛార్జ్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. 0.0 ఉన్నది కదా. ఛార్జింగ్ అయితే నేను ఆన్ చేశాను. ఛార్జింగ్ కరెంట్ వచ్చేసరికి 67.6 ఆంపియర్ ఛార్జర్ ఇది. ఇక్కడ మన కరెంట్ కూడా చూద్దాం. ఇక్కడ కరెంట్ కూడా చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది? 5.2 యాంపియర్ అయితే ఛార్జ్ చూపిస్తుంది. ఇక్కడ 6 యాంపియర్ అనే రాసి ఉన్నది. ఎందుకు ఎక్కువ తక్కువ వోల్టేజ్ అనేది చూపిస్తుంది అంటే
బ్యాటరీ అనేది అంటే ఛార్జర్ అనేది పర్ఫెక్ట్గా కరెంట్ అయితే డిశ్చార్జ్ అవ్వదు, జస్ట్ మిల్లీ యాంపీర్లో అయితే తేడా ఉంటుంది. తర్వాత BMS కూడా లైట్గా తేడా చూపిస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా బ్లింకింగ్ అయితే అవుతుంది బ్యాటరీ యొక్క ఇండికేటర్. ఇది అలా చూడండి తగ్గుతూ ఎగ్గుతుంది, అంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అది అర్థం. డిశ్చార్జ్ విషయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంత కరెంట్ ఇక్కడ డిశ్చార్జ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ నెంబర్ అయితే చూపిస్తుంది. మీరు హై కరెంట్ అంటే లోడ్ వేసిన బట్టి కరెంట్ ఎక్కువ వెళ్ళిపోతున్నా, అలాగే మీరు హై స్పీడ్ వెళ్ళేటప్పుడు కరెంట్ ఎక్కువ వెళ్ళిపోతున్నా, మీరు ఆ పొజిషన్లో ఎక్కడ ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ ప్లేస్ని తగ్గించుకుంటే, ఆ పొజిషన్ తగ్గించుకుంటే మీ బండి యొక్క మైలేజ్ అయితే మెరుగవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తెలియనప్పుడు ఏంటంటే 2 నెంబర్స్ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఊరికనే ఫుల్ యాక్సిలేటర్ ఇవ్వడం వల్ల ఏమవుద్ది అనుకుంటే కరెంట్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంటుంది, బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. అలా అనేది మనకు కనిపించదు. ఇక్కడ ఏంటంటే మనకి కరెంట్ అనేది కనిపిస్తుంది, ఎంత కరెంట్ మోటార్ తీసుకుంటుంది అనేది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని వేస్ట్ చేయకూడదు అనేది మనకు ఎక్కువ శాతం అర్థం అవుతుంది. లేదనుకోండి అర్థం కానీ లేదంటే ఇప్పుడు ఒకేలా అయితే వర్క్ అవుతుంటాం. ఇప్పుడు సెల్స్ చూడండి ఆటోమేటిక్గా అయితే చేంజ్ అయ్యాయి. 2లో ఫుల్గా ఉండేది ఇప్పుడు 8లో ఫుల్ అవుతుంది. 8 నెంబర్లో 3.696 ఉంది, 16 నెంబర్లో తక్కువ ఉందంట. ఈ డిస్ప్లేల వల్ల యూజింగ్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, నార్మల్గా ఉంటుంది. దీంట్లో స్మాల్ సైజ్ డిస్ప్లే కూడా ఉన్నది. ఇది వచ్చేసరికి మీకు స్మాల్ సైజ్ డిస్ప్లే, ఇది కూడా JK డిస్ప్లే స్మాల్ సైజ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే కరెంట్ ఎంత వెళ్తుంది వస్తుంది ఎంత బ్యాటరీ యొక్క పర్సంటేజ్ చూపిస్తుంది. అందులో కూడా ఎర్రర్ కోడింగ్ టైప్ చేసి చూపించదు, ఒక నెంబర్ పెడుతుంది. 1 నుంచి 9 నెంబర్స్ ఉంటాయి. ఈ 9 నెంబర్లో ఏదో ఒక నెంబర్ వెలుగుతుంది. అంటే మీరు వైర్ కట్ అయినా, వాటర్ వెళ్ళిపోయినా, మోస్ఫెట్లో టెంపరేచర్ హైలో ఉన్నా, బ్యాటరీ మీద టెంపరేచర్ హైలో ఉన్నా, ఇంకేమైనా ఎవ్రీథింగ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే అక్కడ నెంబర్ వెలుగుతుంది. ఆ నెంబర్ ప్రకారం మీద చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే అడ్వైజ్ చేస్తాను, మనకి ఏంటి ప్రాబ్లం అనేది కూడా అక్కడ టైప్ చేసి అయితే చూపిస్తుంది ఆ డిస్ప్లేలో. ఈ BMS ఏంటంటే ఓవరాల్గా ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మెమరీ కార్డింగ్ కూడా ఉంటుంది, ప్రోగ్రామింగ్ చేసి మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్లో కనిపిస్తుందా, ఇదేంటంటే ప్రోగ్రామింగ్తో రన్నింగ్ అవుతుంది. ఇది ఆల్రెడీ JK సంబంధించిన BMS కాబట్టి వాళ్ళు కొంత ప్రోగ్రామింగ్ చేసి అయితే వేశారు. మీరు ఆ ప్రోగ్రామింగ్ నచ్చలేదు అనుకుంటే మీరు మెమరీ కార్డులో ప్రోగ్రామింగ్ సేవ్ చేసుకొని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇది మళ్ళీ ఆ విధంగా వర్క్ అవుతుంది. తర్వాత ఇది 2 వీలర్కి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇంక్లూడ్ చేయడానికి. దీనికి ఎక్కువగా యూజింగ్ అయ్యేది ఏంటంటే 3 వీలరు అండ్ 4 వీలర్, అంటే కారు ఏదైనా లేదా ఆటో అండ్ ఈ రిక్షా, వాటర్ వెళ్ళని పొజిషన్లో ఉండే వెహికల్స్లో అయితే చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇది చాలా వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కూడా, బ్యాటరీ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా అయితే చాలా వరకు అయితే చూపిస్తుంది.